అసలుకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది. చాలా ఏడ్చాను. హాయ్ అండి, గుర్తుపెట్టారా? నేను మీ సిరిని. ఈరోజు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు అబార్షన్ అయింది, సెకండ్ అండ్ థర్డ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏంటో మాట్లాడుకుందాం. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము 4th మంత్లో టీకా స్కాన్కి వెళ్ళలేదన్నమాట. 4th మంత్ అయిపోయి 5th మంత్ పడుతుందన్నాగా స్కానింగ్కి వెళ్ళాము. అప్పుడు వాళ్ళు చెప్పారు బేబీ అబ్నార్మల్గా ఉంది, పార్ట్స్ అన్నీ ఫామ్ అవ్వలేదు, స్కల్ బోన్ ఫామ్ అవ్వలేదు అని చెప్పారు. స్కల్ బోన్ ఫామ్ అవ్వలేదంటే బ్రెయిన్ బయటకి ఎక్స్పోజ్ అవుతుంటది. నీ కడుపులో ఉన్నన్ని రోజులైతే మంచిగానే ఉంటది, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బ్రతకదని చెప్పారు. అలాగే 3-4 హాస్పిటల్స్ తిరిగాము, కానీ వాళ్ళు ఏం లాభం ఉండదని చెప్పారు. ఇక చేసేది ఏం లేక మా అంతటా మేమే వెళ్ళేసి అబార్షన్ అయితే చేసుకున్నాము 5th మంత్లో. ఆ తర్వాత 1 ఇయర్కి మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ ప్రెగ్నెన్సీ. అప్పుడు అంతా 5th మంత్ వరకు బాగానే ఉంది. 6th మంత్ టీకా స్కానింగ్ కోసమని వెళ్తే బేబీ కిడ్నీలో కొంచెం స్వెల్లింగ్ ఉంది, అది మేజర్ ప్రాబ్లం ఏం కాదు, అది అందరిలోనూ ఉంటుంది, అదే క్యూర్ అయిపోతుంది, దానికి మెడిసిన్ ఏమి ఉండదు అని చెప్పారు. ఇక అప్పుడు అయితే నేను చాలా బాధపడ్డాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ది ఇట్లాగా అయింది, ఈ సెకండ్ది కూడా ఏంటి అని ఇట్లాగా జరుగుతుందని చెప్పి చాలా ఏడ్చాను అనమాట. కానీ 7th మంత్ మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడైతే అది స్వెల్లింగ్ తగ్గిపోయిందని అయితే చెప్పారు, అంతా బాగుందని చెప్పారు. నెక్స్ట్ అయితే అంతా బాగానే ఉంది, మా పాప అయితే పుట్టేసింది. ఆ తర్వాత నెక్స్ట్ 1.5 ఇయర్కి, మా పాప పుట్టిన 1.5 ఇయర్కి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ మొత్తం బాగానే ఉంది 5th మంత్ దాకా. ఇప్పుడు మళ్ళీ 6th మంత్ టీఫా స్కానింగ్ కోసం మనం వెళ్తే మళ్ళీ అట్లానే చెప్పారు, బేబీ కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ ఉంది, లెఫ్ట్ కిడ్నీ అనుకుంటా, లెఫ్ట్ కిడ్నీని 6 mm అట్లా ఉంది, అది చిన్నదే, అదే క్యూర్ అయిపోతుంది, చూద్దాం నెక్స్ట్ మంత్ అని అన్నారు. లాస్ట్ టైం చెప్పినట్టే చెప్పారు. ఇదిగో ఇవే అనమాట నా రిపోర్ట్స్, ఇదిగోండి ఇక్కడ థిక్గా రాసున్నారు కదా. ఇది ఒక కిడ్నీ 5 mm ఉంది, ఒక కిడ్నీ 6 mm ఉందని చెప్పారు. అది ఫ్రంట్ కెమెరా కాబట్టి అట్లా ఆపోజిట్గా అనిపిస్తుంది. నేను పెడతాను మీకు రిపోర్ట్స్. అయితే మళ్ళీ అట్లాగే చెప్తున్నారు, మళ్ళీ ఈసారి ఎట్లుంటుందో ఏమో చూడాలి. చూసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు క్యూర్ అయిందా లేదా. క్యూర్ అవ్వకపోతే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో నాకు కూడా తెలీదు, వాళ్ళు ఏం క్లారిటీగా చెప్పలేదు అసలు ఏమైతుంది అట్లా ఉంటే అని. జస్ట్ కిడ్నీ స్వెల్లింగ్ ఉంది, తగ్గిపోతుందనే చెప్తున్నారు. చూడాలి ఈసారి ఎట్లుంటుందో ఏమో. ఈసారి కూడా అంతా బాగుండాలనే కోరుకుంటున్నాం, ఎందుకంటే మేము ఇంకా ఇద్దరు చాలా డిసైడ్ అయిపోయాం, ఇంతటితో ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాం. ఇంకా దేవుడి దయ ఎట్లుంటుందో. అయితే ఈసారి పాప కదా ఫస్ట్ టైం, ఈసారి బాబు పుడితే బాగుండని గట్టిగా అనిపిస్తుంది. కానీ ఇక దేవుడి దయ, ఈ దేవుడు ఎట్లా ఇస్తే అట్లా. వరుసగా 3 ప్రెగ్నెన్సీస్లోనూ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అసలుకి అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందా అని. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.